వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రివ్యూలతో కాలక్షేపం చేస్తున్నారని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మెదక్లో 2 చనిపోయారని ఆరోపించారు. అత్యవసరాలకు వాడాల్సిన హెలికాప్టర్ను పంపి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 5గురిని సైనిక హెలికాప్టర్లు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో వేగవంతమైన సహాయక చర్యలు. రెస్క్యూకి ముందు డ్రోన్లతో బాధితులకు ఆహారం అందించిన అధికారులు. అత్యవసర సేవల కోసం సిరిసిల్లలోనే 2 హెలికాప్టర్ల మకాము. అమెరికా టారిఫ్లపై స్పందించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్. ఇది భారత్కు ఒక మేల్కొలుపు కావాలని వ్యాఖ్య. అమెరికాతో మన సంబంధాలు స్పష్టంగా దెబ్బతిన్నాయని వెల్లడి. ఒక్క దేశంపైనే ఆధారపడడం సరికాదంటూ కీలక సూచన. బుడమేరుకు నీరు భయపడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. 3000 క్యూసెక్కుల నీరు వస్తుందని వెల్లడి. మున్నేరు వాగుకు వరద నీరు వచ్చినప్పటికీ ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదన్న లక్ష్మీ సార్. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భారీ వర్షాలతో దెబ్బతిన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించనున్న కేటీఆర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు. ప్రజల కష్టాల్లో ఉంటే ఒలింపిక్స్, మూసీ సుందరీకరణపై సమావేశాలా అని ప్రశ్నించారు. మరో 4 రోజులు వర్ష సూచన ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆరోపణ. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి లీగల్ నోటీసులు జారీ చేసిన టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ తమ ఫోన్లను కించపరిచేలా యాడ్స్ ఇచ్చారని తీవ్ర అభ్యంతరం. ప్రకటనలు వెంటనే నిలిపివేయాలని నోటీసుల్లో స్పష్టం చేశాయి. టీటీడీ భూములపై భూమన తీవ్ర విమర్శలు. విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు ఇస్తున్నారని సూటి ప్రశ్న. తనపై చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన భూమన. టీటీడీ చైర్మన్ పదవి శాశ్వతం కాదన్న భూమన వ్యాఖ్య. భారతదేశంలో విద్యుత్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2025లో మెగా రిక్రూట్మెంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1543 ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు నెలకు ₹1,00,000 పైగా జీతం సంపాదించుకునే అవకాశం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ₹1,00,000 2 షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తెలుగు తేజం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. BWF వరల్డ్ ఛాంపియన్షిప్ లో ప్రపంచ 2వ ర్యాంకర్ వాంగ్ జీ ఈని స్ట్రైట్ గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నమెంట్ లో ఆమె ఆడిన 3 మ్యాచ్లలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా స్థిరమైన ప్రదర్శన కనబరిచింది.